కూటమి నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. కక్కిన కూడు కోసం కూటమి ప్రభుత్వం దిగజారిపోయిందని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఖూనీ చేయబడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రిటిష్ పరిపాలనలో కూడా ఈ విధంగా జరగలేదు. మున్నెన్నడు జరగలేదు కూడా, రేపు జరగబోదు కూడా. ఏ ఒక్క ప్రజానాయకుడు ఈ విధమైనటువంటి ఎన్నికలు జరపాలని ఎవరు కోరుకోరు. ఎందుకంటే అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. అధికారం ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. ఈరోజు నీ దగ్గర ఉంది, రేపు నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నువ్వు నేర్పిస్తున్న పాఠాలు తప్పనిసరిగా నీకు గుణపాఠంగా మారుతుంది. నీ దగ్గరున్న ప్రభుత్వంలో, ప్రభుత్వ రికార్డులలో ఈ సభ్యులు ఈ విధంగా ఈ ఎన్నికలలో ఏ గుర్తుల మీద గెలిచారో మీ దగ్గర రికార్డ్ అయింది కదా. ఆయన కక్కిన కూటికి ఆశపడే దిగజారుడు రాజకీయం ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రంలో? పక్క పార్టీ సభ్యులను తీసుకొని గెలవాల్సిన దుస్థితిలోకి ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో మీరే సమాధానం చెప్పండి. మీది పూర్తిగా వైఫల్యం చెందిన పొలిటికల్ ఆర్గనైజేషన్ గా మారింది. చేతగాక మధ్యలో ఓడన్నట్టు ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో నువ్వు పూర్తిగా దిగజారుడు రాజకీయం చేశావు. తెలుగుదేశం అంటే తెలుగు తమ్ముళ్ల దెబ్బల పార్టీగా మారిపోయింది. తెలుగు తమ్ముళ్ల దొంగల పార్టీగా మారిపోయింది. తెలుగు తమ్ముళ్ల ద్రోహుల పార్టీగా మారిపోయింది. తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యాల పార్టీగా ఈ దేశంలో చరిత్రకెక్కింది తెలుగుదేశం పార్టీ అని చెప్పండి.